హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. నేను మీకు ఇవాళ ఇంట్లోనే పర్ఫెక్ట్గా లడీ పావ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. మీకు బాజార్ నుంచి తెచ్చినటువంటి ఎగ్జాక్ట్ టేస్ట్, టెక్స్చరు వచ్చి తీరుతుందంటే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే ఎంతో బౌన్సీగా ఉంటాయి. రెసిపీ చాలా సింపుల్ బట్ టైం టేకింగ్ ప్రాసెస్. మీరు చేసేదేం లేదు, పిండి పొంగడాలు లాంటి వాటి కోసం వెయిట్ చేయాలంతే. మీరు ఏ స్టేజ్లోనూ ఎక్కడా పొరపాటు చేయకుండా ఉండాలని, పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా రావాలనే ఉద్దేశంతో కాస్త లెంతీగా ఉంచాను రెసిపీ. డీటెయిల్డ్గా ఫాలో అవ్వండి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఈస్ట్ను పొంగించాలి. దానికోసం 100 ml వేలితో తాకగలిగేంత వేడిగా ఉన్నటువంటి నీళ్లలో 1.5 టేబుల్ స్పూన్ల పంచదార, 1.25 టేబుల్ స్పూన్ల ఈస్ట్, 1 టీ స్పూన్ మైదా వేసి నీళ్లలో ఈస్ట్ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఎప్పుడూ తాజా ఈస్ట్ని వాడడానికి ప్రయత్నం చేయండి. ష్యూర్గా మీరు వాడే ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి, లేదంటే ఈస్ట్ పొంగదు, రెసిపీ పాడైపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత ఈస్ట్ను 15 నిమిషాల పాటు అలా వదిలేస్తే ఇలా పర్ఫెక్ట్గా పొంగుతుంది తాజా ఈస్ట్ అయితే. దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో 1/2 కిలో మైదా పిండి తీసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. 1/2 కిలో మైదా పిండి అంటే సరిగ్గా 4 కప్పులు అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, సుమారుగా 10 గ్రాముల దాకా వేసి బాగా కలపండి. చూడండి, పర్ఫెక్ట్గా పొంగినటువంటి ఈస్ట్ అంటే ఇంత ఫ్రాతీగా ఉండాలి. ఇలా పొంగిందైతేనే పర్ఫెక్ట్ ఈస్ట్. ఈ నీళ్ళని పిండిలో పోసి పిండినంతా ఓ దగ్గరకు చేర్చండి. ఇంకా కాస్త పొడి పొడిగా ఉందంటే ఇంకాసిన నీళ్లు పోసి దగ్గరగా చేర్చండి. నేను ఆల్ టుగెదర్ ఈ పిండినంతా తడుపుకోవడానికి 1/3 కప్పు దాకా ఎక్స్ట్రా నీళ్లు వాడాను. ఇలా పిండినంతా బాగా ఓ దగ్గరికి చేర్చిన తర్వాత పిండిని కలపడానికి ఇలాంటి బౌల్స్ చాలా కిచెన్ క్యాబినెట్ మీదకి తీసుకోండి. దీన్ని చేతి మణికట్టుతో ముందుకలా చాదాలి, మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి లాగాలి. ఇదే తీరులో ఎక్కువ ప్రెషర్ ఇస్తూ సుమారుగా 5 నుంచి 7 నిమిషాలు, లేదా చలివిడి ముద్దుంటుంది చూసారా, క్రాక్స్ లేకుండా అలా స్మూత్గా అయ్యేంత వరకు నీడ్ చేయాలి. ఇది మస్ట్. చూడండి, 7 నిమిషాలు ఒత్తుకున్న తర్వాత పిండి ఇంత మృదువుగా ఉంది. ఇప్పుడు బ్రెడ్స్ మరింత ఎయిరీగా, బౌన్సీగా ఉండడానికి స్మూత్గా ఒత్తుకున్న పిండిని కాస్త స్ప్రెడ్ చేయండి. పిండి మధ్యలో 1 టేబుల్ స్పూన్ బటర్ అంటే సుమారుగా 10 గ్రాములు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మళ్ళీ పిండిలోకి ఆయిల్ని, బటర్ని చొప్పించండి. ఆ తర్వాత ఇంకో 15 నిమిషాల పాటు మళ్ళీ ఒత్తితే పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పేదా మీకు, మీరు యాజ్ ఇట్ ఈజ్ కొలతల్లోనే చేసినా మీరు చేసే పావులు నాకంటే చాలా బాగా రావడానికి కారణాలు ఇదిగో ఈ పిండి ఒత్తే దగ్గరే ఉంది, ఇంకా బేక్ చేసే దగ్గర కూడా ఉంది. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు ఈ పిండి ముద్దని క్లాత్ కప్పి ఓ గంట సేపు లేదా డబుల్ అయ్యేంత వరకు వదిలేయండి. చూడండి, సుమారుగా నాకు హైదరాబాద్ క్లైమేట్కి 1 అవర్లో ఇలా డబుల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఓసారి పిండిని బాగా ఒత్తి పొడవుగా స్ట్రెచ్ చేయండి. ఆ తర్వాత ఈక్వల్గా కట్ చేసుకోండి. పిండి ముద్దలన్నీ ఒకే బరువులో, ఒకే సైజులో ఉండాలంటే మెజరింగ్ స్కేల్స్ ఖచ్చితంగా అవసరం. అందుకని కట్ చేసుకున్న బాల్స్ని బరువు చూసే తీసుకుంటున్నాను. ఈక్వల్గా కట్ చేసుకున్నటువంటి బాల్స్ని చూడండి ఇలాగా చేతి వేళ్ల మధ్యన పెట్టి అలా రోల్ చేసేయండి. పర్ఫెక్ట్గా నున్నగా వస్తాయి, క్రాక్స్ లేకుండా. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ మోల్డ్ తీసుకోవాలి. నేను 9x9 సైజు మోల్డ్ తీసుకున్నాను, లేదా ఇంతకంటే చిన్న తీసుకుంటే మీకు 4 లడీ పావులే వస్తాయి. 9x9 సైజ్ అయితే పర్ఫెక్ట్ బాజార్ స్టైల్ లడీ పావు షేపు, సైజులోనూ వస్తుంది. ముందుగా ఈ మోల్డ్ని బటర్తో అన్ని వైపులా బాగా గ్రీస్ చేయండి. కిందే కాదు, అంచుల వైపు కూడా గ్రీస్ చేయాలి బటర్తో. ఇప్పుడు రోల్ చేసుకున్నటువంటి పిండి ముద్దలని అంచులకి కాస్త దూరంగా, మరో పిండి ముద్దకు కూడా ఇంకొంచెం దూరంగా పెట్టుకుంటూ 9 పెట్టేసేయండి. ఆ తర్వాత పిండి ముద్దలన్నింటినీ నెమ్మదిగా అదమండి. ఇప్పుడు ఈ పిండి ముద్దలన్నింటినీ క్లాత్ కప్పి ఇంకో 30 నిమిషాల పాటు వదిలేయండి. 30 నిమిషాలకి డబుల్ అయిపోతాయి, ఒకదానికి మరొకటి అంటుకుంటుంది. బేక్ అయ్యాక ఇంకా దగ్గరగా వచ్చేస్తాయి. ఇప్పుడు వెన్న వేసుకున్నటువంటి పాలని పావులన్నిటి మీద బ్రష్ చేయండి. ఈ ప్యాన్ని 180 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసుకున్నటువంటి అవెన్లో మిడిల్ ర్యాక్లో పెట్టండి, లేదా మీ అవెన్ కెపాసిటీని బట్టి టైం అడ్జస్ట్ చేయండి. ఏది ఏమైనా పావులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇదే మీరు కుక్కర్లో అయితే యాజ్ ఇట్ ఈజ్ మెథడ్ ఫాలో అయిపోవచ్చు. ప్రీహీట్ చేసుకున్నటువంటి కడాయిలో ఓ స్టాండ్ పెట్టి దాని మీద గిన్నె పెట్టి దాని మీద పావులు ఉన్నటువంటి మోల్డ్ పెట్టి 45 నిమిషాల పాటు లేదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద బేక్ చేయండి. చూడండి, 25 నిమిషాలకి అవెన్లో పెట్టినటువంటి లడీ పావు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి ఎంత బాగున్నాయో. బయటికి తీసిన వెంటనే ఈ పావు మీద కాస్త బటర్ లేదా ఆయిల్ని బ్రష్ చేయండి.
ఆ తర్వాత ఒక క్లాత్ కప్పి చల్లారనివ్వండి. చూడండి గంట తర్వాత ఎంత బౌన్సీగా స్పంజీగా ఎంత బాగున్నాయో. బాజార్ నుంచి తెచ్చినటువంటి పావులా ఉన్నాయా లేవా? కుక్కర్లో చేసినవి ఇదిగో ఇలా ఉన్నాయి. నిజాన్ని నిజంగా అనుకుంటే కుక్కర్లో బేకింగ్ మన కంట్రోల్లో ఉండదు. కొన్ని రెసిపీస్కు ఓకే, కొన్ని రెసిపీస్కి మాత్రం పైకి కిందికి అవుతుంది. ఇక్కడ పావు బాలేదని నేను చెప్పడం లేదు, పావు చాలా స్పంజీగా వచ్చింది చూస్తున్నారు కదా. కానీ బేస్ కొంచెం హార్డ్ అయింది. ఇది మనకు వెనకటికి నాన్లు అని చెప్పి చిల్లర కొట్లలో అమ్మేవాళ్ళు, పాలలో ముంచుకొని తినేవాళ్ళు, గుర్తుందా? అలా ఉంది. ఏంటి నచ్చిందా పర్ఫెక్ట్ లదీ పావ్? మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయండి. అలాగే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయాలని గుర్తుంచుకోండి.